ఫస్ట్ వరకు చేసుకుంటూ వచ్చారు. ఈ దగ్గర చూసేసరికి కొంచెం అటు ఇటు అయ్యారు. ఎందుకు? బాహ్య స్వరూపం చూసి ఆయన కొంచెం తడబడ్డారనమాట. అయితే దేవా ఈయనే కదా అని చెప్పి సమూయేలు దేవుడిని అడుగుతున్నప్పుడు దేవుడు మరలా నో అన్నాడు. నో అని అంటే అవునా ఈయన కూడా నోవా, మరి ఇంకెవరు ప్రభువా? వీళ్ళ నువ్వు నాకేం చెప్పావు? యెషయి కుమారుల్లో ఒకరిని రాజుగా అన్నావు, మరి ఉన్నవారందరిలో ఎవరు కాదంటే మరి ఎవరు ప్రభువా అని చెప్పి అంటే దేవుడు మరలా ప్రయత్నించు అని చెప్పి సమూయేలుకి చెప్తారన్నమాట. అప్పుడు యెషయిని పిలిచి నిజంగా నీ కుమారులందరూ వీళ్ళేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా, పిలిపించు త్వరగా అంటే ఉన్నాడు కానీ ప్రభువా వాడేం సైనికుడు కాదు, వాడే గొర్రెలు ఒక 100 గొర్రెలు ఇస్తే మేపుకొని వస్తాడు, సైనికుల్లో లేడు తను అని చెప్పి సమూయేలుకి చెప్తాడు. అలా కాదు నువ్వు పిలిపించు అని చెప్తే యెషయి యొక్క పని వాళ్ళు వెళ్ళి దావీదుని పిలుచుకొని వస్తారన్నమాట. దావీదు రాగానే సమూయేలుకి దేవుడు చెప్తారు ఏమని, ఈతడే నేను ఏర్పరచుకున్న రాజు అని చెప్తారన్నమాట. అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఏంటి ఈడు సైనికుడు కాదు, ఎవరిని అసలు కత్తి పట్టుకోలేదు, డాలు పట్టుకోలేదు, ఎప్పుడు యుద్ధం చేయలేదు, ఇతన్ని తీసుకొచ్చి రాజుగా పెడుతున్నారా దేవుడు అని చెప్పి వాళ్ళందరూ షాక్ అవుతారు. ఆఖరికి వాళ్ళ తండ్రి కూడా తనని గుర్తించలేకపోయాడు. ఎవరిని? దావీదుని దేవుడు రాజుగా నియమించుకుంటాడని కనీసం ఊహించలేదన్నమాట, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ సమూయేలు దావీదుని తన తైలపు బుడ్డితో అభిషేకించి దేవుడు చెప్పిన పని పూర్తి చేసి ఏం చేశారు? రాజుగా అభిషేకించారన్నమాట. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏం చూస్తారు మనలో? దేవుడు పై రూపం చూసి ఎవరిని ఎన్నుకోరు. ఎవరితో? వీడు బాగా వాక్యం బయటికి చదివేస్తున్నాడు, వీడు పాటలు పాడేస్తున్నాడు, వీడు కుర్చీలు వేసేస్తున్నాడు, వీడు అందరికీ పంచిపెట్టేస్తున్నాడు, వీడు అందరి మాట వింటున్నారు అని మనమందరం అనుకుంటాం, వీడు కరెక్టరా అనుకుంటాం. కానీ దేవుడు ఏం చూస్తారు? హృదయాన్ని చూస్తారు. వాడు అన్ని పనులు చేసేస్తున్నాడా? ఓకే. మనసులో మంచిగా ఉందా? ఓకే. వాడు అన్ని పనులు చేసేసి హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా హృదయంలో తప్పు పెట్టుకుని ఉన్నప్పుడు ఏమవుతుంది? దేవుడు వాళ్ళని లక్ష్య పెడతారా? లక్ష్య పెట్టరు. బాహ్యంగా మన బట్టలు బాగోకపోయినా, మనము ఏ రకంగా ఉన్నా, మనకి డబ్బు లేకపోయినా, అందం లేకపోయినా, హైటు వెయిట్ ఒక మనుషులకు కావలసినట్టుగా మనం లేకపోయినప్పటికీ హృదయంలో దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క చిత్తం, మన ప్రతి విషయంలో దేవుణ్ణి ముందుగా పెట్టే వ్యక్తులు హృదయంలో కొంతమంది ఉంటారు. మొహం ముందేమో అరే నువ్వు చాలా మంచోడిరా, నువ్వు సూపర్ రా, పక్కకెళ్ళి అరే వాడు వేస్ట్ రా, ఊరికా చెప్పండి రా అని చెప్తారు. అవునా? ఉన్నారా? ఇలాగా చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళని ఎవరు గుర్తుపడతారు? మనం గుర్తుపట్టగలమా? మనం గుర్తుపట్టలేము. కానీ ఎవరు గుర్తుపడతారు? దేవుడు గుర్తుపడతారు. సమూయేలు కూడా దేవుడు ఎలాగా అంత గొప్ప కార్యాన్ని సమూయేలుకి ఎందుకు ఇచ్చారు? సమూయేలు మనుషుల్ని లక్ష్య పెట్టలేదు కదా. అయ్యో అదే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, చర్చిలో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, వారి పిల్లల్ని నేను అభిషేకించకుండా ఏమీ లేని వాళ్ళు వీళ్ళని అభిషేకిస్తే వాళ్ళందరూ వెళ్ళిపోతారు, నా దగ్గర ఉండరు, నేను నష్టపోతాను అని చెప్పి ఆలోచించలేదు. ఏం చేశారు? దేవుడు ఏం చెప్తే అది చేయడానికి ధైర్యంగా, ఇది దేవుడి కార్యం, ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదు అని చెప్పి ఏం చేశారు? వెళ్ళి దావీదుని, గొర్రెలు కాచుకునే వ్యక్తిని అభిషేకించారు. తన తండ్రి కూడా ఫీల్ అవుతాడు, ఇంత గొప్పగా ఉన్నాడు, వీడిని పెట్టచ్చు కదా అని చెప్పి
వాళ్ళ తండ్రి అనుకునే ఉంటాడు కదా, కానీ ఆయన్ని కూడా ఆయన లక్ష్య పెట్టలేదు, దేవుని మాటనే లక్ష్య పెట్టారు. అందుకు సమూయేలుని ప్రవక్తగా అభిషేకించారు, దావీదుని రాజుగా అభిషేకించారు. దావీదుని రాజుగా ఎందుకు అభిషేకించారని మనం నెక్స్ట్ వీక్ చెప్పుకున్నాం. అయితే దేవుడు ఇప్పుడు అందరూ బాహ్య రూపం చూశారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అన్నయ్య అంటే అలా నడుచుకుని వెళ్తున్నాడంట. నడుచుకుని వెళ్తూ ఉంటే ఏవో ఇంత రౌండ్గా మట్టివి ఏవో రౌండ్గా రెండు అలా పడి ఉన్నాయి, అవే డిఫరెంట్గా పడి ఉన్నాయి. చూశాడంట కానీ వాటిని పెద్దగా లక్ష్య పెట్టలేదు, వెళ్ళిపోయాడు. ఇంకో అతను వచ్చాడు, అవి చూశాడు. చూస్తే ఇవేంటి, ఆ రాళ్ళన్నీ అక్కడ ఉన్నాయి, ఇవి మాత్రమే ఇక్కడ ఉన్నాయి ఏంటని తీసాడు. తీసి ఉంటాయిలే అని చెప్పి సంచిలో వేసుకుని వెళ్ళాడు. వెళ్ళి ఇంటికి వెళ్ళాక తను వెళ్తూ ఉన్న దారిలో వర్షం పడింది. వర్షం పడితే ఆ వర్షానికి ఆ సంచి తడిచి ఆ సంచిలో ఉన్న ఆ బాల్స్ లాంటి మట్టి ముద్దలు ఏమయ్యాయి, కరిగాయి. కరిగితే అందులో ఏముందంట, బంగారు నాణాలు ఉంటాయంట. ఆ ముందు వెళ్ళిన వ్యక్తి తెలుసుకోలేకపోయాడు, బయట ఉన్నదాన్ని చూశాడు. ఈయన ఉంటాయి అని తీసుకెళ్ళాడులే, అందులో ఏవో ఉన్నాయని తీసుకెళ్ళాడు, బాగున్నాయి అన్నట్టు తీసుకెళ్ళాడు. కానీ అందులో ఏముంది, బంగారు నాణాలు ఉన్నాయి. అంటే దేవుడు వాక్యంలో ఉంటుంది, మంటి ఘటములలో మహిమను నింపగలిగిన దేవుడు. అంటే ఆ మట్టిలో ఏమున్నాయి, బంగారు నాణాలు. మనమందరం ఎవరు, మనం ఎలా చేయబడ్డాం, మట్టి ద్వారా చేయబడ్డాం. కానీ మనలోని దేవుడు ఏం చేశారు, ప్రాణం. ప్రాణం కంటే గొప్పది ఆత్మ. ఓకేనా, మనలోని ఆత్మని అందుకే దేవుడు ప్రతి ఒక్కరికి విలువిస్తారు. ఎందుకు, ప్రతి ఒక్కరిలోని దేవుని ఆత్మ నింపబడి ఉంది. మనకి ఆత్మ ఉంది కాబట్టి మనం ఇలా బ్రతికి నడుస్తున్నాం, దేవుడు ఇచ్చిన ఆత్మ ఉంది కాబట్టి. ఓకేనా, అది ఎటువంటిదంట, దేవుడిచ్చిన ఆత్మ మహిమ గలది, పరిశుద్ధమైనది. దాన్ని మనం ఎలా ఉంచుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. కాబట్టి దేవుడు ఈ మట్టి శరీరాన్ని చూడరు, ఏం చూస్తారు, లోపల హృదయాన్ని. ఆత్మకి వెలిగించే దేవుడు కాబట్టి, అంతరంగానికి వెలిగించే దేవుడు కాబట్టి దాని ద్వారానే మన పొజిషన్స్ మారుస్తారు. ఓకేనా, కాబట్టి ఈ దేహం ఎవరు ఇచ్చారు మనకి, అప్పుడు మనం ఏం చేయాలి, తిరిగి దేవునికి ఇవ్వాలి. ఈ ఈ ఈ భూమి మీద ఉన్నంత కాలం ఏం చేయాలి, ఈ దేవుణ్ణి మహిమపరచాలి. అదే కదా చెప్తున్నారు ఇక్కడ. తీయండి అందరూ, కొరింథీ 6:20 చదువుతున్నాను చూడండి. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 6:20. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములో దేవుని మహిమ పరచుడి. దేవుడు మనల్ని ఎలా కొన్నారు, విలువ పెట్టి, తన రక్తం పెట్టి కొన్నారు. కాబట్టి మనము ఏం చేయాలంట, ఏం చేయాలి, ఇక్కడ ఏముంది, దేవుణ్ణి మహిమపరచాలి. దావీదుని దేవుడు ఊరికే అభిషేకించలేదు, తన దేహంతో దేవుణ్ణి మహిమపరిచాడనమాట. కానీ ఏ పని, గొర్రెలు కాస్తున్నప్పుడు కానీ, ఏమి చేస్తున్నప్పుడు కానీ, ఇది నాకు దేవుడు అప్పగించిన పని అని చెప్పి చేసేవాడు. నెక్స్ట్, దావీదు దేవునికి లోబడ్డాడు, అలాగే బాహ్యంగా ఉన్న తండ్రి ఏ పని చెప్తే ఆ పనికి లోబడి చేసేవాడు. దావీదుకున్న ప్రధాన లక్షణం ఏంటి, లోబడడు. ఈజీగా లోబడతాడనమాట. ఈజీగా లోబడే వాళ్ళని దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. ఒకటి, దేవునికి లోబడాలి. 2, తల్లిదండ్రులకి లోబడాలి. ఇంకా బోల్డ్ అని లక్షణాలు ఉన్నాయి దావీదులో. ఆ
అవన్నీ మనము చెప్పుకుందాం. ఈ రోజుకి ఏంటి, దావీదు ఏం చేశాడు, తన దేహంతో దేవుణ్ణి మహిమపరిచాడు. నెక్స్ట్ ఎవరు మహిమపరిచారు, సమూయేలు ప్రవక్తగా తను బాలుడిగా దావీదు. కాబట్టి వారి పొజిషన్స్ ఆ రకంగా ఉన్నాయి. ఈరోజు మనం కూడా మన దేహంతో మన హృదయాన్ని శుద్ధిగా ఉంచుకొని దేవుణ్ణి మహిమపరిస్తే మనకి ఈ భూమి మీద కావాల్సినవన్నీ దేవుడు ఇస్తాడు. ఒకవేళ అవి వచ్చినా రాకపోయినా ఎవరిని మహిమపరచాలి, మనం దేవుడిని మహిమపరిచి మనం ఎక్కడికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి. మహిమపరచకుండా మనకి అది జరగలేదు ఇది జరగలేదు అని చెప్పి దేవుణ్ణి మహిమపరచకుండా ఉంటే మనం ఎక్కడికి వెళ్తాం, ఎవరికి నష్టం, అర్థమైంది కదమ్మా. అందరూ మోకాలు వేసి ప్రేయర్ చేసుకోండి. మీకు మీరు, దేవా నా బట్టి మీరు మహిమ పొందాలి, మీరు ఘనత పొందాలి, అలా మమ్మల్ని వాడుకోండి, అటువంటి స్వభావం మాకు ఇవ్వండి, అలాంటి ఆలోచన జ్ఞానము వివేచన మాకు ఇవ్వండి అని చెప్పి మీకు మీరు ప్రేయర్ చేసుకోవాలి. అడిగితే దేవుడు ఇస్తానన్నారు కదా. ప్రార్థించుకోండి అందరూ.